తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆపదలో ఉన్న వారి కోసం దివ్యాంగులు రక్తదానం చేయడం పలువురికి ఆదర్శనీయమని భీమడోలు ఎస్ఐ వై సుధాకర్ పేర్కొన్నారు. మంగళవారం భీమడోలు గ్రామ దేవతల ఆవరణలో ఏలూరు జిల్లా వికలాంగుల పోరాట సమితి అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల రక్తదాన శిబిరాన్ని జనసేన భీమడోలు మండల అధ్యక్షులు ప్రతి మదన్, ఎస్ఐ సుధాకర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలానికి చెందిన దివ్యాంగులు రక్తదానం చేయగా వారికి పండ్లు, ఫ్రూట్ జ్యూస్లను అందించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దివ్యాంగులు రక్తదానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సెక్రటరీ కృష్ణకుమారి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు తనగాల శేఖర్ మాదిగా, బెంజిమ్యాన్, కానుమూరి లీలాకృష్ణ, యు అప్పారావు, కొత్తపల్లి చంద్రమౌళి, కాటూరి జోగేశ్వరరావు, బయ్యారపు రాజేశ్వరరావులు పాల్గొన్నారు. అన్ని సవ్యంగా ఉండి కూడా బ్లడ్ ఇవ్వాలంటే ఏదో భయం, ఎన్నో అనుమానాలు. కానీ విభిన్న ప్రతిభావంతులుగా పిలువబడే వీళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళే 10 మందికి ఈరోజు ప్రాణదానం చేసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి నాగభూషణం గారు కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి, మా మందకృష్ణ మాదిగ గారు కానివ్వండి, ఇంత చేయూతనిస్తూ చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞత భావంతో ఉండాలి అందరూ కూడా. ఎందుకంటే రక్తదానం మీన్స్ ప్రాణదానం, కొన్ని ప్రాణాలు నిలబడుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్లు అవనివ్వండి, లేదంటే ఏదైనా ఆపరేషన్ అవనివ్వండి, ఇమీడియట్గా ఫలానా బ్లడ్ కావాలంటారు. సేమ్ బ్లడ్ గ్రూప్ కాకపోయినా బ్లడ్ డొనేషన్ అరేంజ్ అవుతూ ఉంటుంది. సో బ్లడ్ డొనేషన్ చేశాక మన బ్లడ్ బ్యాంకులో ఉంచడం వల్ల మనం ఒక ప్రాణం కాపాడే వాళ్ళు అవుతాం. సో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా నాగభూషణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమం ఎన్నో చేయాలని కోరుకుంటూ. రక్తదానం చేయాలంటే ఎన్నో వందల ప్రశ్నలు అందరి మధ్యలో మిగులుతాయి. అటువంటిది ప్రమాద శాస్త్రం కానీ లేదా పుట్టుకతో కానీ ఒక అంగవైకల్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ముందుకొచ్చి మేము సమాజంలో దేనికి తీసుకోమని చెప్పి ఈరోజు రక్తదానం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. రాముడు కడుతున్న బ్రిడ్జికి ఉడత ఏ విధంగా సాయం చేస్తుందో అదే దిశలో మేము కూడా ఈ సమాజంలో మేము ఎక్కడ తీసుకోమనే ఉద్దేశంతో మా వంతు బాధ్యతగా మా వంతు సహకారం అందించాలి ఈ సమాజానికి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నట్టు సమాజం మనం తీసుకున్న మన సమాజం మనకు ఏమిచ్చింది కాదు, మనం ఏమిచ్చాం సమాజం అనే ఉద్దేశంతో ఆ యొక్క దృఢమైన సంకల్పంతో మంచి ఆలోచనతో మన సోదరులు చేస్తున్న దివ్యాంగులు చేస్తున్న ఈ రక్తదాన శిబిరానికి ఇచ్చేసిన మీ అందరికీ, ఈ రక్తదానం చేస్తున్న దివ్యాంగులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అపరిశుభ్రతకు, దోమల తీవ్రతకు కారణమవుతున్న నేపథ్యంలో ఖాళీ స్థలాల్లో నిలవనీటిని వెంటనే తొలగించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకటరావు స్థల యజమానులను కోరారు. ఇందుకు సంబంధించి కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని సుమారు 160 మంది స్థల యజమానులకు నోటీసులు జారీ చేశామని అన్నారు. మంగళవారం ఆయన కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జరుగుతున్న పూడికతీత పనులను పర్యవేక్షించారు. అక్కడి పనుల ప్రగతిని పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందికి సూచనలిచ్చారు. అనంతరం జగన్నాథపురం, రణదీప్ నగర్ ప్రాంతంలో మేజర్ డ్రైన్ ని సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఖాళీ స్థలాలను నిరుపయోగంగా నిర్లక్ష్యంగా వదిలిపెట్టడం వల్ల పిచ్చి మొక్కలు పెరిగి డంపింగ్ యార్డుల్లా తయారై దోమలు పెరిగి ప్రజారోగ్యానికి భంగకరంగా మారుతున్నాయని అన్నారు. పంచాయతీ రూరల్ మండలం కొంత పార్ట్ టౌన్ కూడా ఉంది. ఈ ఏరియాలో సిల్ట్ క్లియరెన్స్ ఆపరేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. మేజర్ డ్రైన్ రైట్ సైడ్ ఉంది. మేజర్ డ్రైన్ లో చాలా కాలం నుంచి దూరపు డెక్క ఇవన్నీ ఉండిపోయాయి. అవన్నీ రిమూవ్ చేయించడానికి మేజర్ వర్క్ అది ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది. వచ్చేటప్పుడు మా బ్యాక్ గ్రౌండ్ లో మీరు చూస్తున్నారు, దిస్ ఇస్ ఆల్ రూరల్ ఏరియా. వాటర్ స్టాగ్నేషన్ అనేది ఎంటీ ప్లేసెస్ లో వాటర్ స్టాగ్నేషన్ బాగా జరుగుతుంది. అది రూరల్ ఏరియాలో అవడం వల్ల మాకు జ్యూరిస్డిక్షన్ రాదు. దీని మీద ఈపీఓ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చేది రిమూవ్ చేయించడానికి. ఇటువంటి వేకెంట్ స్పేసెస్ లో ఇట్లా వాటర్ స్టాగ్నేషన్ ఉండటం వలన దోమలు కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే రూరల్ మా వాటర్ స్టాగ్నేషన్ ఉందో వాటిలో ఆల్రెడీ 160 మంది యజమానులకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ కూడా తొలగించమని, వాటర్ స్టాగ్నేషన్ అవాయిడ్ చేసి లెవెల్స్ మెయింటైన్ చేయమని చెప్పి నోటీసులు కూడా ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ మా డ్రైవ్ అంతా కూడా వేకెంట్ స్పేసెస్ లో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్స్ ఉంటున్నాయో, వెజిటేషన్ ఎక్కడైతే బాగా పేరుకుపోయిందో అటువంటి ప్లేసెస్ మీద ఇప్పుడు డ్రైవ్ పెట్టాం. కాబట్టి వాటన్నింటినీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం కొన్ని దగ్గర ఏదైతే ఆల్రెడీ సిల్ట్ రిమూవ్ చేసినప్పటికీ ఇంకా ఫ్లోటింగ్ మెటీరియల్స్ ఉండిపోయినాయి. ఫ్లోటింగ్ మెటీరియల్ అంతా కూడా రిమూవల్ మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలోని వారాహీదేవి ఆలయంలో జరుగుతున్న గుప్త నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని పూర్ణాహతి కార్యక్రమం వేడుకగా జరిగింది. 14వ తేదీ వరకు వారాహి అమ్మవారికి ఆలయ నిర్వాహకులు పూజారి కూచి పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు సహస్రనామాలతో శాస్త్రోక్తంగా కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ మేరకు నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆషాఢ మాసంలో శ్రీ వారాహి దేవతా గుప్తనవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ నెల 6వ తారీఖు వారాహి అమ్మవారికి నవరాత్రులు ప్రారంభమై నిన్నటితోటి అంటే 14వ తారీఖు తోటి 9 రాత్రులు పూర్తయి 15వ తారీఖు అమ్మవారికి ఉదయం 10:30 దగ్గర నుంచి మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనడం, పూర్ణాహుతి అనంతరం సుమారుగా 2,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం కూడా జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం ఈ యొక్క వానపల్లిగూడెంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శ్రీ వారాహి దేవత గుప్తనవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. అలాగే అతి త్వరలో ఇక్కడే ఈ ఏరియాలోనే కూడా అమ్మవారి వారాహి ఆలయాన్ని కట్టడానికి కూడా అతి తొందరగా కూడా వారాహి ఆలయాన్ని నిర్మించడానికి కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం, అందరూ మేము విరాళాలు ఇస్తామని చెప్పడం, అతి త్వరగా ఈ సంకల్పం నెరవేర్చడం, వారాహి అమ్మ యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి అతి త్వరగా ఈ ఏరియాలోనే తొందరగా వారాహి ఆలయాన్ని కూడా నిర్మించడం జరుగుతుంది. నిజాంపట్నంలో పర్యాటక రంగం, ఆక్వా రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పేర్కొన్నారు. సూర్యలంక ఆదర్శ్ నగర్ బ్రిడ్జ్ వద్ద నుంచి నిజాంపట్నం హార్బర్ వరకు బకింగ్హామ్ కెనాల్లో 14 కిలోమీటర్ల మేర మోటరైజ్డ్ బోట్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. నిజాంపట్నం హార్బర్ నిర్మాణ పనులు, ఆక్వా పార్కు ప్రతిపాదిత అభివృద్ది ప్రాంతాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. హైదరాబాద్ పరిధిలోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. అత్తలి కుటుంబీకులు అమ్మవారికి మొదటి బోనం సమర్పించారు. ఆషాఢ మాసం మొదటి ఆదివారం అమ్మవారి బోనం సమర్పించే ఆనవాయితీ వారి కుటుంబీకులకు ఉంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేత తలసాని సాయి కుమార్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం, పంటల బీమా పథకానికి 3 మంత్రులతో కమిటీ. పాఠశాల విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు, కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి సేవలకు అభినందన. భీమడోలు గ్రామ దేవతల ఆలయ ఆవరణలో రక్తదాన శిబిరం, దివ్యాంగులు రక్తదానం చేయడంతో అభినందించిన భీమడోలు ఎస్ఐ సుధాకర్. హైదరాబాద్ పరిధిలోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల సందడి, మొదటి బోనం సమర్పించిన అత్తలి కుటుంబీకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.